కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము, నిద్రించుచున్న నీవు మేల్కొని లెమ్ము, ప్రభువు నీ మీద ప్రకాశించును అనే మాట గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ముందుగా మీకు నేను చెప్పేది ఏమిటంటే, వచ్చిన మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించి జీవితంలో మనకు అవసరమైనది తెలుసుకోవాల్సిందిగా మనం తెలుసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో నాయన నీ సన్నిధిలో చేరి, నీ పాద సన్నిధిలో నీ ఎదుట మేము ఉండగా ప్రభువా, మీరు తోడయ్యుండి నడిపించి సహాయం చేయండి. అలాగనే నా తండ్రి, నీ వాక్య భాగంలో నుంచి కొంత మేము నేర్చుకొనటకు సిద్ధపడుచు ఉండగా మీరు మాకు తోడై ఉండండి, సహాయం చేయండి. మీరు నడిపించి మంచి మాటలు మాకు తెలియజేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానంలో నుంచి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిద్రించుచున్న నీవు లెమ్ము. ఎక్కడి నుంచి? నిద్రించుచున్న నీవు లెమ్ము, ప్రభువు నీ మీద ప్రకాశించునని ఆయన ఒక మాట చెప్పాడు. చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఇది మనం మొదటగా ఈ ఒక్క పాఠ్య భాగంలో నుంచి మనం నేర్చుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఈ చదవబడిన వాక్యంలో ఏం రాసిందంటే, నిద్రించుచున్న నీవు లెమ్ము అనేది ఒక మాట, క్రీస్తు నీ మీద ప్రకాశించును అనేది రెండు మాటలు. ఈ రెండు మాటల్లో ఎంత అర్థం ఉందో అనేది మనం తెలుసుకుందాం. ఈ రెండు మాటల్లో ఇక్కడ రాయబడిన మాట లెమ్ము, ఇదిగో నిద్రించుచున్న నీవు. మొదటి మాట, ఈ మాట తెలుసుకుందాం. నిద్రించుచున్న నీవు లెమ్ము. ఈ నిద్రించే వాళ్ళు ఎక్కడుంటారు? ప్రతి సంఘంలో నిద్రించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చర్చికి వెళ్ళినప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు అనేక మంది ఆ సన్నిధిలో, ఆ చర్చిలో పాల్గొంటారు, ఆరాధనలో పాల్గొంటారు. అనేక మంది వస్తారు. ఈ అనేక మందిలో కొందరు నిద్రించే వాళ్ళు ఉంటారు. నిద్రించే వాళ్ళు నిద్రిస్తూ ఉంటారు. అంటే గోడలకు ఆనుకోనో వాళ్ళకి మెలకువ, ఆ మత్తుగా ఉండేది, చెప్పిన మాట వినకుండా వాళ్ళు మత్తుగా నిద్రపోతూ ఉంటారు. వీళ్ళ గురించి ఆ మాట చెప్పబడలా. మరి ఎవరి గురించి చెప్పబడిందయ్యా అంటే, బాప్తీసం తీసుకొని మారు మనసు పొంది సంఘంలో సభ్యులుగా ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్పబడింది. అంటే సంఘంలో ఉన్న ఒక పరిశుద్ధులు అనుకుందాం. సంఘంలో ఉన్న ఒక పరిశుద్ధులు, ఒక దేవుని ఆరాధించే ఒక గుంపు, ఒక దేవుని బిడ్డలు అనుకుందాం. ఇవాళ ఎక్కడ నిద్రిస్తున్నారయ్యా అంటే, వీళ్ళు వారి ఆత్మ అంటే చచ్చుబడిందని దాని అర్థం. అయితే దేవుడు ఏం చెబుతున్నాడు? ఈ నిద్రించే వాళ్ళని గురించి, ఈ నిద్ర అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ పరిధిని బట్టి శ్రమపడి, వాళ్ళు కష్టం చేసి, వాళ్ళు ఆయనలు కానీ, స్త్రీ కానీ, పురుషులు కానీ, ఎవరైనా సరే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు కష్టపడి వస్తారు కనుక, సాయంత్రం నిద్ర అనేది ప్రతి మనిషికి అవసరమే. ప్రతి ఒక్కళ్ళు కూడా నిద్రపోవాల్సిందే. కానీ ఆ నిద్ర గురించి దేవుడు చెప్పట్లా. ఆ నిద్ర గురించి చెప్పట్లా. వీళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారయ్యా అంటే, ఈ నిద్రించే వాళ్ళు మృతుల మధ్యలో పడుకొని ఉన్నారట.
ఎక్కడ పడుకొని ఉన్నారు? మృతుల మధ్యలో. అంటే వాస్తవానికి నిజంగా మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళు బ్రతికే ఉన్నారు. కానీ వాళ్ళ క్రియలు, వాళ్ళ పనులు, వాళ్ళు చేసే ప్రతిదీ గూడా చచ్చిన వారి వలే ఉందని దానర్థం. చచ్చిన వారు అంటే చచ్చిన వారు ఎలా ఉంటారో కదలక, మెదలక వాళ్ళలా పడి ఉంటారు గనక వాళ్ళు చచ్చిన వాళ్ళతో పడుకొనున్నారట. చచ్చిన వాళ్ళతోటి. అంటే నీవు ఆత్మలో, నీవు ఆత్మలో చచ్చిపోయావు, బ్రతికి లేవు అని దానర్థం. ఇదే పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుందాం. ఒక మాట రాయబడుంది. ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో ఏం రాసిందో చూద్దాం. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. అరే చచ్చిన వారు అంటే ఈ యొక్క బాప్తీసం తీసుకొని మారు మనసు పొంది చర్చికి వస్తా, పాటలు పాడతా, ప్రార్థన చేస్తా, సహకారిగా ఉంటా, అన్ని కార్యక్రమాల్లో ముందు ఉంటుంది కానీ క్రియలు లేవు. క్రియలు లేవు. ప్రార్థనలేమి. ప్రార్థన లేదు. దేవునికి ఇష్టానుసారంగా ఆ జీవితం, నా జీవితమైనా, నీ జీవితమైనా, ఎవరి జీవితమైనా లేదు అనేది ఇక్కడ. ఎవరు ఎలాంటి వాళ్ళంటే మృతుల మధ్యలో పడుకొని ఉన్నారట. మృతులు అంటే చనిపోయిన వారితో సమానమని దీని అర్థం. చనిపోయిన వారు ఎక్కడుంటారు? చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళని పాతిపెడతారు ఆళ్ళు. కానీ ఈళ్ళు బతికి ఉన్నారు, జీవంతోనే ఉన్నారు, ప్రాణం ఉంది, అన్నీ ఉన్నా కూడా ఇక్కడ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని లేపును. అంటే క్రీస్తు మీ కొరకు వచ్చాడు. మీ కొరకు ప్రాణం పెట్టాడు. మీ కొరకే ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. నీ క్రియలు, నీ యొక్క విధి విధానము ఎలాగ ఉండాలి అంటే భక్తిలో ముందుకు కొనసాగే అంతగా, భక్తితో ముందుకెళ్ళే అంతగా, దేవుని మాటకు లోబడే అంతగా ఉండాలని చెప్తున్నారు. ఆ తర్వాత అదే 2వ అధ్యాయంలో 4, 5 వచనాల్లో ఏముందంటే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా సైతము మన ఎడల చూపిన తన సహోదరమైన కృప, ప్రేమ మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎప్పుడు ఎలా బతికించింది? చచ్చిన వారమై ఉండగా. చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ప్రేమ మనల్ని బ్రతికించింది. మనల్ని బ్రతికించింది అని ఇక్కడ రాయబడి ఉంది. అయితే అస్సలు వీళ్ళు ఎందుకు మృతులుగా ఉన్నారు, మృతుల మధ్యలో పడుకొని ఉన్నారని బైబిలు సెలవిస్తూ ఉంది, దేవుని మాట సెలవిస్తూ ఉందంటే మార్కు సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ పైన 32వ వచనంలో ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రికి తప్ప మరి ఏ మనుషుడికి తెలియదు. కాబట్టి ఒకరోజు వస్తూ ఉంది, అది నీకు తెలీదు.
ఆ రోజు ఏదనేది నీ మరణం కావచ్చు, రాకడ కావచ్చు, ఏదైనా సరే అది నీకు తెలియదు గనుక జాగ్రత్తగా, జాగ్రత్త పడుడి. జాగ్రత్త అన్నప్పుడు ఏం ఆలోచించాలంటే జాగ్రత్తగా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలా? కొన్ని విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలా? లేపోతే కొంత మట్టుకే మనం జాగ్రత్తగా ఉండాలా? అనేది ఇక్కడ హ్మ్. ఏం జెప్పాలంటే, ఒక మనిషి కొన్ని బంగారపు వస్తువులు గావచ్చు, విలువైన వస్తువులు గావచ్చు, ఏవైనా సరే ఒక మనిషి దగ్గర ఉన్నప్పుడు వాటిని భద్రపరుచుకొని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాడు. జాగ్రత్తగా చూసుకునేటప్పుడు ఒక రోజున అది కనిపించలేదనుకో, కనిపించలేదు. ఆ విలువైన వస్తువు ఏదైనా రింగు గావచ్చు, చెవులు గావచ్చు, నడుము మీద డబ్బైన ఏదైనా సరే కొన్ని ఆ విలువైన వస్తువు ఏదైతే ఉందో, ఆ విలువైన వస్తువు కనపడనప్పుడు నువ్వే ఎలా ఎతుకుతావు? ఎలా వెతుకుతావు? జాగ్రత్తగా, జాగ్రత్తగా ఎతుకుతావు. జాగ్రత్తగా వెతికినప్పుడు అది జాగ్రత్తగా వెతకాలి. అక్కడ వెతికి, ఇక్కడ వెతికి, అక్కడ ఎతికావా, కబోర్డ్‌లో ఎతికావా, అరమరలో ఎతికావా, మంచం కింద ఎతికావా, స్టూల్ కింద ఎతికావా, చెత్తలో ఎతికావా, ఇలాగా కొన్ని సందర్భాలను బట్టి ఏమైందో ఈ విలువైన వస్తువు ఏమైంది అని చెప్పేసి వెతకటం ప్రారంభిస్తాం. ఈ వెతకటం ప్రారంభించి తర్వాత కూడా నువ్వు నీకది దొరకల. నీకది దొరకనప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక సలహా చెప్తారు. ఏ సలహాయా అంటే లైటేయి. నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడ వెతికావు? చీకట్లో వెతికావు అనుకో. చీకట్లో వెతికావు. నీకు కనపడలా. అంతా మామూలుగానే తెల్లగానే ఉంది. కానీ నీకది దొరకలా. కానీ లైటు, లైటు దీపం, దీపం ముట్టించి, ఆ దీపానికి ఒత్తి బెట్టి, ఆ ఒత్తిని బాగా వెలిగించేతట్టు కింద నూనె బోసి, దానితోటి నువ్వు ఇల్లంతా ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడైతే వెతికావో, అక్కడ వెతికినా కూడా నీకు దొరకలేదు అంటే, అప్పుడు నువ్వు జేయాల్సిన పనేందంటే, మూల నుండా చీపిరి, మూల నుండా చీపిరి తీసుకొని, అంతా ఒకసాటకి పోగు జేయాల. ఏది నువ్వు వెతికావు గదా! ఈ దుమ్ము, ఈ యొక్క సందులు, అరమరలు ఇయన్నీ దోలాడావు. కానీ, ఇప్పుడు నువ్వు జేయాల్సిన పనేందంటే, ఈ కింద ఉన్న ఈ సందులున్నాయి గదా! ఈ కబోర్డ్‌లు గానీ, బీరువా కింద చెక్క బల్లలు గానీ, ఏయైనా ఉన్న వాటి కింద ఈ చీపిరి బెట్టి, అట్లా బెట్టి ఇట్లా, ఇట్లా ఊడ్చి, లేతే ఇట్లాగా లాగినప్పుడు ఇట్లాగా అట్లా అట్లా ఊడిసినప్పుడు ఆ గల్లుమనే సౌండు ఎప్పుడైతే తగిలిద్దో ఆ చీపిరికి ఆ విలువైన వస్తువు ఏ మూలనుందో ఏ చోటనుందో దాన్ని తగిలి దాన్ని బయటికి లాగినప్పుడు ఏం చేస్తుందంటే అది గల్లుమని నీకు కనబడుతుంది. కనబడినప్పుడు నువ్వు దాన్ని తీసుకొని జాగ్రత్తగా వెతికాను, దొరకలేదు. దీపం వెలిగించి వెతికాను, దొరికింది. అంటే నీ దీపం ఆరిపోయింది అని సింబాలిక్‌గా చెప్పటం అనమాట. దేవుడు చెబుతున్న మాట. అంటే నువ్వు ఆత్మలో నువ్వు భక్తుడివే, భక్తురాలివే, చర్చికి ఎళ్తావు, కానుకలిస్తావు, అన్నిట్లో ముందుగానే పరిచర్యలో పాల్గొంటావు, అన్నీ చేస్తావు గానీ, నీ ఆత్మ దీపము అనేది వెలిగి లేదు, ఆరిపోయి ఉందని దానర్థం. నీ ఆత్మదీపం ఆరిపోయింది అని నువ్వు గుర్తించాలంటే దీపం వెలిగించాలి. దీపం వెలిగించి నుసికట్టి ఉంటే అంటే ఆ ఒత్తి కొంత ఒకరోజు కాలిన తర్వాత దానికి ఏమైద్ది అంటే అది కాలిన వరకు మసిలాగా అయిపోద్ది. అక్కడికి కట్టయిపోద్ది. తెల్లారి పొద్దున్న తెల్లారి నువ్వు మళ్ళీ తెల్లారి మళ్ళీ నువ్వు ముట్టించాలి అనుకున్నప్పుడు అదేం జరుగుద్దంటే చిన్నదే వస్తది. అప్పుడు మళ్ళీ దాన్ని నువ్వు దీపాన్ని దాన్ని తిప్పి ఒత్తి పైకి లాగి కింద నూనె పోసి మళ్ళీ ముట్టించినప్పుడు పెద్దగా వస్తది. అంటే నీవు ప్రార్థనలో నీవు మెలకువతో లేవు. నిద్రిస్తున్నావని దానర్థం. తర్వాత దాని కింద అదే మార్కు 14:38లో మీరు శోధనలో పడకుండా, మీరు శోధనలో పడకుండా
మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అండు. మీరు మెలకువగా ఉండి శోధన, శోధన అంటే చాలామందికి కొన్ని విషయాల్లో ఇలా అనుకుంటా ఉంటారు. ఏమనంటే, ఈ కష్టాలన్నీ మాకే ఎందుకొస్తున్నాయి? ఈ కష్టాలన్నీ మాకే ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఇబ్బందులు మాకే ఎందుకొస్తున్నాయి? ఈ అప్పుల బాధలు మాకే ఎందుకొస్తాయి? ఈ రోగాలు మాకెందుకొస్తున్నాయి? ఇట్లాగా చాలామంది అనుకుంటా ఉంటారు. ఏమని? అన్నీ మాకే ఎందుకొస్తున్నాయి? ఈ కష్టాలు ఎందుకొస్తున్నాయి? ఏంటి అనేది ఆలోచన బుర్రకు వస్తది. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి వాళ్ళకి కష్టం గానీ, ఏదైనా నష్టం గానీ, వ్యాధి గానీ, ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి అన్నీ మాకే వస్తున్నాయి. అన్నీ మాకే వస్తున్నాయి అనే ఆలోచన వాళ్ళకుంటది. ఎవరికైనా ఉంటది చాలామందికి. దేవుడిని నిజంగా ఎరిగిన వాళ్ళు ఎరగని వాళ్ళకి ఎక్కువుంటాయి. ఎరిగిన వాళ్ళకి గూడా ఉంటాయి. కానీ నిజంగా ఇది శ్రమ, ఈ శ్రమలో మనం ఏం జేయాలో అది చేస్తే బావుంటది. ఈ శ్రమ నుంచి మనల్ని దేవుడు విడిపిస్తాడన్న ఆలోచన రావాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు శోధనలో పడకుండా, మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన జేయండి. మీరు కష్టాల్లో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీ రోగాలు రాకుండా మీకు అపవాది అనే ఒకడున్నాడు. ఆడు మీ మీద పడి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయకుండా ఉండాలి అంటే, అపవాది మీ దగ్గరకు రాకుండా ఉండాలి అంటే, అపవాది మీ దరి చేరకుండా ఉండాలి, ఈ కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఏం జేయాలి? మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన జేయండి. ఎట్లా జేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన జేయాలి. శోధన అపవాది మనల్ని కబళించాలి అనే ఆలోచనలో వాడు అతను ఎప్పుడైతే ఉంటాడో, ఆ అపవాది మీ దరికి రాకుండా కాపాడాలి. మీకు ఆ కష్టం, ఆ నష్టం, ఆ ఇరుకు, ఇబ్బంది, మీ ఒంట్లో అనారోగ్య పరిస్థితులు లేపోతే ఏదైనా సరే మీ దగ్గరకి రాకుండా ఉండాలి అంటే ఏం జేయాలి? ప్రార్థన జేయాలి. ఏబు గ్రంథంలో మనం చూస్తాం గదా! మనకు తెలిసింది చాలా చోట్ల విన్నాం. చాలా మంది చెప్పిన మాటే బైబిల్‌లో రాసింది. అపవాది అటూ ఇటూ తిరుగుతూ దేవుని సమ్మోకానికి వెళ్ళినప్పుడు ఆయన ఏంటి ఇటొచ్చావని అడిగితే, పలానా మీరు ఏబుని నా భక్తుడైన ఏబుని చూసావుగా, అతను ఎంత నమ్మకంగా ఉన్నాడో చూసావుగా, అతని భక్తి చూసావుగా అంటే, ఆ అపవాది ఏమంటది? అతన్ని కబళించకుండా, అతన్ని ఏమి చేయకుండా, అతన్ని పడదోయకుండా, అతన్ని ఆహ్, సమస్యల్లో నెట్టకుండా, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నుంచి అనారోగ్య సమస్యలు పెట్టకుండా, అన్నిటికీ కలిపి ఆయన చుట్టూ ఏమేసావంట? కంచె, కంచె వేశాడు. కంచె వేశావుగా అని దేవుడిని అపవాది అడుగుతది. అంటే ఆయన పొద్దున్నే లేచి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు కుటుంబం కోసం, తన పిల్లల కోసం, తన మందల కోసం, తన భార్య కోసం, తన పనివారి కొరకు, అందరి కొరకు ఆయన ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తా ఉండేవాడు. అందుకని చెప్పేసి దేవుడు ఆ ప్రార్థన వలన ఏబు కుటుంబానికి కంచె వేశాడు. ప్రార్థనా కంచె. అంటే అపవాది వారి మీద పడకుండా, అపవాది శక్తి అతని మీద పని చేయకుండా, ఏబు గారి మీద పని చేయకుండా, ఏబు గారిని ఏమి చేయటానికి అధికారమే లేదు. ఎవరికి? సాతానుకి, అపవాదికి. అలాగే మనకు కూడా దేవుని కంచె అనేది ఒకటుంటది. ఆ కంచె మన మీద ఉంటది. దేవుడిని నమ్మినా ఉంటది, నమ్మకపోయినా ఉంటది. కానీ దేవుడు నమ్మి, దేవుడిని విశ్వసించి, ఆయన మాట ప్రకారం ఆయనకు లోబడి, ఆయనతో మనం సహజీవనం చేస్తూ, ఆయనకు నచ్చినట్టుగా మనం ఉన్నప్పుడు, ఆయన యొక్క కంచె ఏ అపవాది గూడా, ఎవరు గూడా దాన్ని తొలగించలేరు. ఇది ఎప్పుడైతే జరుగుద్దంటే, మనం నిత్యము ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు జరుగుద్ది. ఆయన కంచె ఉంది గదా! ఆయన దీవెన మనకుంది గదా! మనం ఎట్టయినా చెయ్యొచ్చు, ఏదైనా చెయ్యొచ్చని సొంత ఆలోచనలో, సొంత తెలివితేటలు ఉపయోగించి మన ఇష్టం వచ్చినట్టుగా ఉన్నామంటే,
ఒకానొక రోజు ఆ కంచెకి ఆయన తాళం తీసేస్తాడు. ఏమని? కంచె అంటే నీకున్న చుట్టూ ఉన్న కంచె ఏదైతే ఉందో దేవుని కంచె దానికి పర్మిషన్ ఇచ్చేస్తాడు. తాళం తీసేస్తాడప్పుడు. తీసేసినప్పుడు నీకు అనేకమైన రోగాలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివి కొన్ని జరగటానికి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ ఏమన్నారంటే ఆహ్, శోధనలో పడకుండా ఆ శోధనలో పడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే అపవాది నిన్ను కబళించడానికి, నిన్ను పట్టి నెట్టటానికి, నిన్ను పాతాళంలో తొక్కటానికి, నిన్ను అధర పాతాళానికి, నిన్ను నిత్య నాశనానికి నడిపించడానికి వాడు ఎంతగానో కృషి చేస్తాడు. నిన్ను ఏ కాడికి ఆ మార్గంలో దేవుని వైపు తిప్పకుండా, తిరగకుండా నీ మనసునంతా గలిబిలి చేసి, నీ మనసంతా దాన్ని చెడగొట్టి, దేవుడి నుంచి దూరం చేసి, వాడిష్టమా వాడికిష్టమొచ్చినట్టుగా, ఆ అపవాదికి ఇష్టమొచ్చినట్టుగా అధర పాతాళానికి తీసుకుపోవటానికి మనమే అవకాశం ఇచ్చినట్టు. దేవుని మాట వినక తప్పిపోయిన అనేక మంది చచ్చారు. జనం చాలామంది ఎవరైనా సరే, దేవుడు ఎంతవరకు చూస్తాడో అంతవరకు చూసిన తర్వాత వదిలేస్తాడు. ఈడ మీరు శోధనలో పడకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఒక మాట చెప్తుంటే, ఇక్కడ చూద్దాం 37 వచనంలో ఇంకో మాట రాయబడింది. ఈడ యేసుక్రీస్తు ప్రభువారు చివరి దినాల్లో ప్రార్థనకి గెత్సేమనే తోటకెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను. మీరిక్కడే ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఆయన చెప్తే, ఈళ్ళేం చేస్తున్నారు? వచ్చేళ్ళకే కూరిపాట్లు అంటే నిద్ర. ఈ లోక సంబంధమైన నిద్ర. ఈలో ఆత్మ సంబంధమైన నిద్ర లేదిక్కడ. ఆత్మ సంబంధమైన నిద్రున్న వాళ్ళు ప్రార్థనలో ఉంటారు. కానీ ఇక్కడ లోక సంబంధమైన నిద్ర, లోకానుసారమైన నిద్ర. ఈ మత్తుతో ఫస్టు ఆయన కొంత దూరం వెళ్ళి ఆ గెత్సేమనే తోటలో అక్కడ ప్రార్థన చేసుకొని, తిరిగి వచ్చి చూస్తే ఈళ్ళు నిద్రపోతా ఉంటారు. అప్పుడొచ్చి ఒకసారి లేపుతాడు. మళ్ళీ కొంతసేపు ఒక గడియ అయినా మీరు ప్రార్థనలో మెలకువగా ఉండి ప్రార్థన చేయండంటే, ఒక గడియ అంటే మనకి 3 గంటలతో సమానం. ఒక గడియ ఒక రోజుకొచ్చి 4 4 ఒక పగలకి 4 గడియలు, రాత్రికి 4 గడియలు. పగలకి 4, రాత్రికి 4. అంటే ఒక్కొక్క గడియకొచ్చేసి 3 గంటలని అర్థం. ఒక గడియైనా మీరు మేలుకొని ఉండి ప్రార్థన చేయమంటే ఈళ్ళేం చేస్తున్నారంటే నిద్రపోతారు. కూరిపాట్లు పడిపోతున్నారు. కూరిపాట్లు. కూరిపాట్లంటే బాగా నిద్రొచ్చినప్పుడు పని చేసినా చేసి సాలిపోయో లేతే నిద్ర ఎక్కువయ్యో అపవాది వాళ్ళ మీద పడో ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేయకుండా వాళ్ళు నిద్రపోతా ఉంటారు. అందుకని మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇంకా మత్తులై ఉన్నారు మీరు లెగవండి. మీరెందుకు నిద్రపోతున్నారు మీరు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు దొంగల చేతికి అప్పగించబడి, వాళ్ళ చేత శ్రమలు పడి, ఇబ్బంది పడి, దెబ్బలు తిని, సిలువేయబడి ఆయన సిలువ మరణాన్ని పొందటానికి సిద్ధపడుతున్నప్పుడు, ప్రార్థన చేయండి నాకు సపోర్ట్‌గా అని అన్నప్పుడు, ఈళ్ళు మత్తులైపోయి ప్రార్థన చేయల. నిద్రపోతా ఉన్నారు. సరే తెల్లవారుజామైంది అయిపోయింది. కానీ ఇంకా ఇంకొక విషయం ఏందంటే, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక. మీరు ఎప్పుడు ప్రార్థనలో విసుకోవద్దు. ప్రార్థన అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. 1:14 ఇక్కడ అపోస్తుల కార్యములు
ఒకటో అధ్యాయం 14 వచనంలో ఈడ ఎడతెగక మీరు ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన, ప్రార్థన చేయకపోతే మీరు ఏమైపోతారు? నిద్రమత్తులైపోతారు. అంటే ఆత్మలో మీరు చచ్చినవారు. సచ్చినవారు ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే లెమ్ము, మృతులలో నుండి లెమ్ము. మృతులలో నుండి లెమ్ము అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీతో ఉండి నిన్ను నడిపిస్తది గనుక ఆ నిద్రమత్తు, ఈ లోకానుసారమైన నిద్రమత్తు వేరు, ఆత్మలో నిద్రమత్తు వేరు. అంటే ఆత్మలో చచ్చిన వారు, చచ్చిన వారితో సమానం. బ్రతికి ఉన్నా, సంఘంలో పరిచర్య చేస్తున్నా, సంఘానికిలో కానుకలిస్తున్నా, సంఘంలో నీకు తోడు అన్నిటిలో నువ్వు పాల్గొంటున్నా, పాడుతున్నా, వాక్యం చెబుతున్నా, ఆత్మలో చచ్చినవారని దీని అర్థం. ఆత్మలో చచ్చినవారు. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. శోధనలో పడకుండా ప్రార్థన చేయమన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఈ మూడు విషయాల్లో మనము ఎప్పుడైతే ప్రార్థన, మెలకువ, శోధనలో ఎడతెగక ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఎక్కువ టయాన్ని గడుపుతూ దేవునికి అనుసంధానముగా సఖ్యత కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనము ఉన్నప్పుడు నీ యొక్క ఆత్మదీపం వెలిగించబడిద్ది. నీ యొక్క ఆత్మదీపం వెలిగించబడినప్పుడు నీవు ప్రకాశమానమై మృతులలో నుండి లేస్తావు. మృతులలో నుండి లేస్తావు అంటే చచ్చిపోయావని కాదు, చచ్చిన వారితో సమానం. అంటే చచ్చిన శవము ఎలాగ ఉంటుందో ప్రాణం లేకుండా, ఏ చలనం లేకుండా అలాగ పడిపోయి ఉంటుంది కనుక, అలాగే ఇక్కడ కూడా నువ్వు ఈటిలో లేకుండా నువ్వు ఎంత చేసినా నీలో ఆ ఆత్మ ఫలించలేదు గనక, ఆత్మ దీపం వెలగలేదు గనక, ఆత్మ కార్యాలు నీలో జరగట్లేదు గనుక, నీ వలన ఏ ఉపయోగం లేదు గనుక మృతుడు అయి ఉన్నావు, అంటే నిద్రించుచున్నావు మృతులతో పాటు అని ఇక్కడ రాయబడిన మాటకి అర్థం. చనిపోయిన వారితో సమానంగా ఉన్నావు. బ్రతికి ఉన్న నీవు చచ్చిన వారితో సమానము అని ఇక్కడ రాయబడింది. మరి నీవు ఎలిగించబడాలి అంటే రక్షణ రక్షణ నీ మీదకు వచ్చినప్పుడు, రక్షించబడినప్పుడు, ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ఇది రక్షణ. ఇక్కడేమో మెలకువగొండి మృతులలో నుండి లెమ్ము. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము అనే మాటకి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి క్రీస్తు నీ మీద ప్రకాశించాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? క్రీస్తు నీ మీద ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి? మొదటగా మారు మనసు, బాప్తీసము. అపోస్తుల కార్యములు 2:11 38 2:38లో ఒకసారి చూద్దాం. 2:38లో ఏమని రాయబడి ఉందంటే, పేతురు నీవు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ వరమును పొందుతారు. మనం ఎప్పుడైతే దేవునికి అనుసంధానంగా దేవుడితో అంటుకట్టబడి దేవుడికి విధేయత చూపించి మనము ఉన్నప్పుడు ఆడ ఏం జరిగిద్ది అంటే దేవుడు నీ మీద పరిశుద్ధాత్మ అనే వరాన్ని కుమ్మరిస్తాడు. పైన 37వ వచనంలో
30 42వ వచనంలో మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండుడి. ఎడతెగక, ఎడతెగక ఉండుడి అంటే అన్ని విషయాలలో మనము ఆహ్, ఏమంటారు? ఆత్మ ఫలింపజేయునట్లుగా, ఆత్మతో మనము ఫలించులాగున ఆత్మ కార్యాలు దేవుడు మన మీద ప్రకాశించాలి అంటే, దేవుని ఆత్మ మన మీద ఉండాలి. మన మీద ఉండి, మనతో ఉండి నడిపించినప్పుడు మనము మృతులలో నుండి లేచి నిద్రించే మనము భక్తిలో భక్తిలో ఉన్నాననుకొని చెప్పి, భక్తితో ఉన్నాననుకొని, నేను చేసేది భక్తి అనుకోని ఉ ఎడంగా అనుకోని ఉండేవాళ్ళు వేరు. నిజంగా భక్తి చేసేవాళ్ళు వేరు. నిజంగా భక్తి చేసేవాళ్ళు ఈ క్రీస్తు వాళ్ళ మీద ప్రకాశిస్తాడు. నిద్రించ్ నేను భక్తిలో ఉన్నాను అనుకునే వాళ్ళ మీద ఇది ఇది పని చేస్తది. ఏది? నిద్రించుచున్న నీవు మృతుడవు. అంటే బ్రతికి ఉన్న నీవు మృతుడవని దానర్థం. ఇక్కడ ఈ మాటకొచ్చేసరికి దేవుడు నీ మీద ప్రకాశించును. అంటే నీ ద్వారా అనేక మందికి స్వార్త అంటే దేవుని మాట చెప్పటానికి నిన్ను ఒక దీపంలాగా వాడుకోవాలని ఆయన ఆశ. లెమ్ము తేజరిల్లుము అనే మాట కూడా రాయబడి ఉంది. లెమ్ము తేజరిల్లుము. లెమ్ము తేజరిల్లుము దేవుని స్వార్త ప్రకటించుము. నువ్వు ప్రకటించకపోయినా నీ భక్తి వలన, నీ యొక్క ఆత్మీయ జీవితం వలన నీకు కలిగిన అనుభవాలను బట్టి ఎదుటివారు మారే అవకాశం ఉంది. దేవుని దగ్గరకి వచ్చే అవకాశం ఉంది గనుక నీవు లేచి తేజరిల్లాలి. పడుకొని ఉన్న మృతుల మధ్యలో పడుకొని ఉన్న మృతుల మధ్యలో పడుకొని ఉన్న నీవు లేచి తేజరిల్లి దేవుని వెలుగు ఆ చీకటిలో ఉన్న వాళ్ళకి పరిచయం చేయాలి. ఆ వెలుగు చూసి చీకటిలో ఉన్న వారికి వెలుగు కావాలి. ఆ వెలుగు నీవై ఉండాలి. నీవు మృతుడివై ఉండకూడదు. తేజరిల్లి వెలుగు వలె ఉండాలని ఈరో ఈ యొక్క అర్థం. ఈ యొక్క అర్థం మీకు అర్థమైందనుకుంటున్నాను. మొదటగా నిద్రించుచున్న నీవు లెమ్ము. మృతులలో నుండి లెమ్ము. దేవుడు నీ మీద ప్రకాశించాలని ఆశ ఆయనకుంది గనుక, నీవు ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన ఆత్మ నీలో ఉండి ఆయన కార్యాలు జరిగిస్తది గనుక, మనము చేయాల్సిందేందంటే, మన ఆత్మ దీపాన్ని ఆరిపోకుండా మనం వెలిగించుకోవాలి. ఎలాగంటే, శోధనలో పడకుండా, జాగ్రత్త పడి, మెలకువగా, ఎడతెగక ప్రార్థన జేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. శోధనలో పడకుండా ప్రార్థన చేయమన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఈ 3 మనము ఎప్పుడైతే చేసి భక్తిని చాటుతామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వెలుగును మనకి ఆ ఆత్మ దీపాన్ని వెలిగించి అనేక మందికి మాదిరిగా చూపిస్తాడు. ఇంతవరకు మీరు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ మాటతో నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడైన దేవా, నీ ఘనమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సాయంకాల సమయంలో మీరు మాట్లాడిన మాటను బట్టి, మీరు మాకు చూపించిన వచనాలను బట్టి ప్రభువా, ఇదిగో తండ్రి, ఆత్మ దీపము ఆరిపోయి ఉండగా, మృతుల మధ్యలో పడుకొని ఉన్న వారి వలె ఉండక, మా ఆత్మ దీపాన్ని వెలిగించుకొని, మా ఆత్మ దీపంతో నీ యొక్క మహిమ ప్రభావములు మా పైన ఉండునట్లుగా, ఆ మహిమతో ఎదుటివారికి వెలుగుగా మీరు చూపించుకోవాలనుకుంటున్నారు గనుక, ప్రభువా, ఇదిగో ఆ వెలుగులో, ఆ యొక్క ఆత్మ దీపం వెలిగించే విధానంలో మా జీవితాలను సరిచేసుకొని, వాటి ప్రకారం మేము జీవించులాగున మాకు సహాయం చేయండి.
ఇదిగో తండ్రి, ఎడతెగక ప్రార్థన చేస్తూ, శోధనలో పడకుండా ప్రార్థన చేస్తూ, మెలకువగా ఉండి నీ రాకడ కొరకు మేము ఎదురు చూసినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.